మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ప్రతిరోజు ఈ రీతిగా మా జీవితాల్లో వెలుగునిచ్చి వాక్య వెలుగులో నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. జీవాహారం నుంచి తృప్తిపరచుమని వింటున్న మా శ్రోతలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచి ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చి నడిపించమని, నీ కృపాభాగ్యాన్ని మాకు ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి 2 వచనాలు దావీదు యొక్క శ్రమలైతే, 3-4 వచనాలు దావీదు యొక్క విశ్వాసాన్ని తెలియపరిస్తే, 5-6 వచనాలు దావీదు యొక్క దర్శనాన్ని చూపిస్తే, 7-8 వచనాలు దావీదు యొక్క విజయాన్ని, అంటే 5-8 వచనాల వరకు ఉన్నది దావీదు యొక్క విజయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. అందులో దావీదు యొక్క విజయంలో మనకి మరలా 2 భాగాలుగా చూసాం. నిన్న దావీదు దర్శనాన్ని చూసాం, 5వ వచనం 6వ వచనం. ఈరోజు దావీదు జయించుట లేదా దావీదు దేవుని చేత రక్షించబడుట, 7-8 వచనాలు ఒకసారి మనం చూద్దామండి. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడెముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. 8వ వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక, సెలా. ప్రియులారా, ఆపదల్లో చిక్కుకున్న వారిని, వారికి కాపుదల రక్షణ కోసం యెహోవాకు మొర్రపెట్టుట మంచిది అని దేవుడు అక్కడి నుంచి మనకు ఉత్తరమిస్తాడని, జవాబిస్తాడని ఉపదేశించేటువంటి కీర్తనగా ఈ కీర్తన మనం చూడొచ్చండి. అలాగే ఈ కీర్తనలో ఈ వచనాల్లో 7వ వచనంలో శత్రువులు అనే మాట కీర్తన గ్రంథం మొత్తానికి ఇక్కడే ప్రారంభమవుతుంది. కీర్తన గ్రంథం మొత్తంలో సుమారుగా 100 కంటే ఎక్కువ సార్లే శత్రువులు అనే మాటను మనం చూడవచ్చు. తర్వాత 8వ వచనం చివరిలో రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అని సెలా అని ఉపయోగించాడు. అంటే ఇక్కడ ఏమర్థం వస్తుందంటే, సెలా అంటే నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును కాక ఏమంటావు, సెలా అంటే ఇక్కడ ఏమంటావు అని ఉపయోగించడం అన్నమాట. కాబట్టి 7వ వచనం 8వ వచనాన్ని మనం చూస్తే, 7వ వచనంలో దేవుణ్ణి రక్షించమని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా లెమ్ము అంటే నిష్క్రియాత్మకమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన్ని లేపడం, అంటే నా పరిస్థితుల్లో కల్పించుకొని ఆయన అని అర్థం. అలాగే ఒకసారి శిష్యులు కూడా యేసు ప్రభుతో కలిసి దోణిలో వెళుతూ ఉన్నప్పుడు, ఆయన నిద్రిస్తున్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఆ పడవ మీదకి వాళ్ళు కంగారు పడి, వాళ్ళు భయపడి గబగబా యేసు ప్రభుని లేపారు. యేసు ప్రభు వారితోటే ఉన్నాడన్న విషయం కానీ, ఆయన మాతో ఉన్నాడు ఏం కాదనేటువంటి విశ్వాసాన్ని కానీ వాళ్ళు చూపించలేకపోయారు. అందుకనే ఆయన చెబుతున్న మాట, ఎందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారా అని. అంటే విశ్వాసం లేదు, ఆయనే మనతో ఉన్నాడు అన్న విశ్వాసం లేదు. ఇక్కడ యెహోవా లెమ్ము, ఉన్నావు నన్ను రక్షించుము, నా శత్రువులందరినీ దవడెముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. కీర్తనలో 58:6లో మనం చూస్తే, దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము, యెహోవా కొదమసింహముల కోరలను ఊడగొట్టుము. అంటే శత్రువుల విషయంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు చేస్తున్న ప్రార్థన, వాళ్ళని దవడెముక మీద వాళ్ళ పళ్ళు విరగొట్టువాడవు నీవే. అంటే శత్రువుల పైన ఆల్రెడీ దేవుడు నాకు ఖచ్చితమైన విజయాన్ని ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు అని ఒక ధైర్యాన్ని లేదా ఒక అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని అతను చూపిస్తూ ఉన్నాడు.
అలాగే 6వ అధ్యాయం 4వ వచనంలో, 7వ అధ్యాయం 6వ వచనంలో, 6వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. 7:6 అండి కీర్తనలో. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము నణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకునుటకై మేల్కొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. అంటే దేవుని యొక్క శత్రువుల, అంటే ఈ దావీదు యొక్క శత్రువులను దేవుడే వారిపై విజయం ఇస్తాడని, దేవుడే వారిపై విజయం ఇవ్వాలని కీర్తనకారుడు ఆయన్ని నిద్రాణ స్థితిలో ఉన్న ఆయన్ని మేల్కొల్పుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఆయన నిద్రాణ స్థితి అని కాదు, కానీ దేవుడు ఆ రీతిగా కాపాడడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అలాగే 10వ అధ్యాయం 12వ వచనం అండి కీర్తనలో, యెహోవా లెమ్ము, దేవ బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. అంటే బాధిస్తున్నటువంటి వారిని, బాధ నొందుతున్న వారిని తప్పించి రక్షించడానికై ఆయన్ని రమ్మని, లేవమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎటువంటి పరిస్థితులనైనా దేవుడు మార్చగలడు, ఆయన మీద పూర్తిగా ఆనుకున్న వాళ్ళమైతే. అందుకే అంటాడు, యెహోవా నాకు ఆధారం అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్తలో 11వ అధ్యాయములో 22 నుండి 24 వచనం వరకు మనం చూస్తే, ఏ రీతిగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే గొప్ప గొప్ప కార్యాలు ఎలా చేస్తాడనేది మనం చూడొచ్చండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చూడండి. అంటే దావీదు దేవుని యందు నమ్మిక ఉంచినట్టుగా, అది కూడా ఏమాత్రమూ సందేహము లేకుండా నమ్మాడు గనక ఖచ్చితంగా జవాబిస్తాడు, శత్రువులపై జయమిస్తాడని నమ్మాడు దావీదు. అదే మాట ఇక్కడ చూస్తున్నాం, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అలా విశ్వాసం ఉంచి మనం ఏది అడిగితే అది తప్పనిసరిగా దేవుడు చేస్తాడని ఎంత చక్కని మాట చూడండి. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసే మనం ఆ ప్రార్థనలో ఏదైతే అడుగుతున్నామో, ప్రార్థనలో ఏవైతే మనం దేవుని దగ్గర మొర్ర పెడుతున్నామో, అలా అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మడమే. ఏదో ఒక విషయం కోసం అడిగాం, అది దేవుడు ఇచ్చేశాడని నమ్మడమే. ఇచ్చినందుకు కూడా మనం కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తే, విశ్వాసం అంటే అదే కదండి. హెబ్రీ పత్రిక 11:1 అంటాడు కదా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. దేనికోసమైతే నిరీక్షిస్తున్నామో ప్రార్థనలో, అది నిజస్వరూపాన్ని చూడగలగాలి విశ్వాసంతో. అటువంటి విశ్వాసంతో గనక మనం పొందుకున్నామని నమ్మితే ఖచ్చితంగా అవి మీకు కలుగుతాయని ఆయన చెప్తున్నాడు. అది కూడా నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు, నిశ్చయంగా జరుగుద్దని చెప్తున్నాడు. కాబట్టి రక్షణ విషయమే కాదు, మనకు కావలసిన ప్రతి అవసరత విషయంలో కూడా ఆయన మీద సందేహించకుండా, ఏమాత్రమూ సందేహం లేకుండా నమ్మితే అది జరుగుద్దని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి మనం రక్షణ యెహోవాది అని చెప్తున్నాడు 8వ వచనంలో. కీర్తన 12:5లో కూడా రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ దావీదు యొక్క విజయం, దావీదు దేవుని చేత రక్షించబడ్డంలో ముఖ్యంగా దావీదు చేసింది దేవుని మీద పూర్తిగా ఆధారపడడం, దేవుని మీద పూర్తిగా ఆనుకోవడం, దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచి విజయాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక సెలా. అంటే ఏమంటావు అంటే ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది అని. కాబట్టి ఏమాత్రమూ సందేహం లేకుండా అడిగితే, అడిగినవన్నీ మనం పొందేసుకున్నామని నమ్మి అడిగితే ప్రతీదీ పొందుకుంటాం. అలా పొందుకుని దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.